ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం అందరం కలిసి చదువుకుందాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనము అందరం కలిసి చదువుకుంటాం. ఫిలదెల్ఫీలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము: దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా తీయవాడును, ఎవడును తీయలేకుండా వేయవాడునైనా సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేమనగా. ప్రభు ఈ వాక్యభావం ద్వారా మనతో మాట్లాడి యోగ్యమైన రీతిగా బలలో పాల్పొందుట కొరకై మనల్ని సిద్ధపరచునుగాక. ప్రభు బల యొద్ద మనకి ఇవ్వబడ్డ హెచ్చరిక ఏంటంటే, మనం పరీక్షించుకోవాలి. అదే సమయంలో ప్రభుని జ్ఞాపకం చేసుకోవాలి. నన్ను జ్ఞాపకం చేసుకుంటుకై దీన్ని చేయడని చెప్పినాడు. ఇప్పుడు చదివిన లేఖన భాగంలో ప్రభుని జ్ఞాపకం చేసుకుంటే, అందుకని ఆ పాట ఇందాక పాడవచ్చినాం. ప్రభు ఎలాంటి వాడు, ఆయన నైజాన్ని, ఆయన చేసే కార్యాలను జ్ఞాపకం చేసుకున్నప్పుడు వీటి విషయమై మన స్పందన ఎట్లా ఉంది, మన జీవితాల్లో వీటికి ఏమైనా తావుందా, చోటుందా, వీటిని బట్టి జ్ఞాపకం చేసుకొని పరీక్షించుకొని ప్రభువులో పాల్పొందే సందర్భాన్ని మనం కలిగి ఉంటున్నాం. చూడండి, ఫిలదెల్ఫీలో ఉన్న స్థానిక సంఘమునకు ప్రభు తను ఎటువంటి వాడో 3 విషయాలు తెలియజేశాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం, ఆయన దావీదు తాళపు చెవి కలిగినవాడు. ఆయన ఒక్కసారి వేస్తే ఎవరు తీయలేరు, ఒక్కసారి తీస్తే ఎవరు వేయలేరు. రెండోది, ఆయన సత్యస్వరూపియగు దేవుడు. మూడవది, ఆయన పరిశుద్ధుడు. ఇలాంటి దేవుని జ్ఞాపకం చేసుకునే సందర్భాన్ని మనం కలిగి ఉన్నాం. చివరి నుంచి చూస్తాం, ఆయన మనం జ్ఞాపకం చేసుకునే దేవుడు పరిశుద్ధుడు. బైబిల్ గ్రంథము ఆ విషయమే సాక్ష్యం ఇస్తుంది. పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరిక ప్రత్యేకంగా ఉన్నవాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు పరిశుద్ధుడు అని 3 సాక్ష్యాన్ని నేను కలిగి ఉన్నాడు. పరలోకమే సాక్షాత్తు ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధుడు అని ప్రకటించింది. అసలు పుట్టుకతోనే యేసుప్రభు పరిశుద్ధుడు. ఆయన పుట్టే సందర్భంలో ఆయన గురించి ఈ మాట చెప్పబడింది. చదవండి, లూకా సువార్త 1వ అధ్యాయం 35వ వచనం. లూకా 1:35. పుట్టబో శిష్యుడు కేవలం యేసుప్రభు మాత్రమే పరిశుద్ధునిగా జన్మించినాడు. ప్రతి మానవుడు కూడా కీర్తన 51:5 ప్రకారము, నేను పాపంలోనే పుట్టినవాడును, నా తల్లి నన్ను పాపంలోనే గర్భం. క్రీస్తు యేసుప్రభు మాత్రమే పుట్టుకతోనే పరిశుద్ధుడు. అట్లానే మరి అపవిత్రాత్మలు కూడా, అపవాది కూడా యేసుప్రభుని గురించి ఇచ్చే సాక్ష్యం ఎలాంటిదంటే, చదవని మార్క్స్ సువార్త 1వ అధ్యాయం 23-24 వచనాలు. మార్క్స్ సువార్త 1వ అధ్యాయం 23-24 వచనాలు. పరలోకం యేసు ప్రభుని గురించి పరిశుద్ధుడైన సాక్ష్యం ఇచ్చట్లో ఓకే, అంత గొప్ప సంగతి కాదు. అని పరిశుద్ధుడైన పరలోకం ఎరిగినాడు. అపవిత్రాత్మలు వారు కూడా యేసు ప్రభుని గురించి మాట చెప్తున్నారు, నీవు దేవుని పరిశుద్ధుడు. అంటే అపవిత్రాత్మలకు యేసు ప్రభు ఎలాంటి వాడో కూడా తెలుసు. ఎవరు ఎలాంటి వారు కూడా, ఎవరు పరిశుద్ధుడు ఎవరు పరిశుద్ధుడు కాదో కూడా అపవిత్రాత్మలకు బాగా తెలుసు. వాటిని మనం అభ్యపట్టలేం. ఒకసారి ఇలా జరిగింది. పౌలు పరిశుద్ధుడైన పౌలు దైవములను వెళ్ళగొడుతుంటే వెళ్ళిపోయినాయి. అలా ఇమిటేట్ చేయాలనుకున్నారు కొంతమంది. పరిశుద్ధులు కానివారు, యూదులైన కొంతమంది యేసు నామంలో ప్రకటన చేస్తే ఆ దయ్యం ఎట్లా ఒప్పుకుంటుంది? ఒప్పుకోలేదు. చదవండి, అపొస్తలుల కార్యములు 19వ అధ్యాయం. అపొస్తలుల కార్యములు 19వ అధ్యాయము 15వ వచనం. చూసారు, వాడు దిగంబరులే. వీళ్ళు చూడండి, ఇమిటేట్ చేయాలనుకున్నారు, వీళ్ళ వల్ల కాలేదు. ఎందుకు? వారి జీవితంలో పరిశుద్ధత లేదని
దయ్యానికి తెలుసు. పౌలు పరిశుద్ధుడని దయ్యానికి తెలుసు. అందుకనే పౌలు ప్రార్థిస్తూ వెళ్ళిపోతూ వచ్చారు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు దూతల చేత పరిశుద్ధునిగా ప్రకటించబడ్డాడు. చివరికి అపవిత్రాత్మలు కూడా యేసు ప్రభు పరిశుద్ధుడని ఒప్పుకొని సాక్ష్యం ఇచ్చినారు. అదేవిధంగా ప్రభువైన యేసుక్రీస్తు వ్యక్తిగతంగా తన మనస్సాక్షి కూడా ఆ రీతిగా సాక్ష్యం ఇచ్చింది. తాను ఆ సాక్ష్యాన్ని తనలో కలిగిన వాడుకున్నాడు. అందుకని యోహాను సువార్త 8:46 ప్రభు అంటాడు కదా, నాలో పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును. ఆ ప్రశ్నకి ఇంతవరకు జవాబు లేదు. కాబట్టి మూడంతల సాక్ష్యం, పరలోకము సాక్ష్యం ఇస్తుంది, అపవాది వాడి బృందము సాక్ష్యం ఇస్తున్నారు, తనలో తాను వ్యక్తిగతంగా తాను సాక్ష్యం చెప్పగలుగుతున్నాడు. ప్రభు బలలో పాలు పొందే ముందు పాలు పొందే ప్రతి విశ్వాసి ఈ మూడంతల సాక్ష్యం పరిశుద్ధత విషయమై కలిగి ఉండాలి. నా గురించి నీ గురించి పరలోకపు దేవుడు అవును వ్యక్తి పరిశుద్ధుడుగా ఉన్నాడు, పరిశుద్ధురాలుగా ఉంది, పరిశుద్ధత కాపాడుకుంటున్నాడు అని సాక్ష్యం ఇస్తే ధైర్యంగా పాలు పొందవచ్చు. మన జీవితాన్ని అపవాది కూడా గమనిస్తున్నాడు, లోకం గమనిస్తున్నారు. వాడు కూడా సాక్ష్యం, అవును ఇతను పరిశుద్ధుడు, ఈ భక్తుడు ప్రభుల విశ్వాసం ఇచ్చినాడు, పవిత్రుడుగా జీవిస్తున్నాడని అపవాది యేసు ప్రభు గురించి ఇచ్చిన సాక్ష్యం మన గురించి చెప్పగలుగుతుందా? మూడవదిగా మన మనసాక్షి మన గురించి చెప్పగలుగుతుందా, నిర్ధారణ చేయగలుగుతుందా? అవును పరిశుద్ధమైన రీతిలో కొనసాగుతున్నాం, పాపం అంటకుండా, అపవిత్రత జోలిపోకుండా పరిశుద్ధతలో జీవిస్తున్నామని మనస్సాక్షి, మనలో ఆ సాక్ష్యం కలిగి ఉన్నామా? ప్రభు బలయుద్ధ ఆయన పరిశుద్ధుడు అన్న సత్యాన్ని గుర్తించినప్పుడు ఈ మూడంతల సాక్ష్యము మన ప్రభు ఎట్లా కలిగి ఉన్నాడు. ఎందుకంటే ఆయన ఏమంటున్నాడంటే మీరు కూడా అన్నాడు, నేను పరిశుద్ధుడైనాను కనుక మీరు కూడా ఈ సాక్ష్యం కలిగి ఉండాలి, మీరు కూడా ఈ పరిశుద్ధత కలిగి ఉండాలి. చూడండి, రక్షణ పొందక మునుపు మన దశని గురించి వాక్యం ఏముంటుందంటే అజ్ఞాన దశ. అంటే అజ్ఞానం, తెలియదు ఏది పరిశుద్ధత, ఏది ప్రభుకి ఇష్టమో, ఏది పాపం సరి అయిన గ్రహింపు లేదు. అది అజ్ఞాన దశ. రక్షించబడిన తర్వాత మన అజ్ఞాన దశని ప్రభు మార్చాడు, ప్రభు మనల్ని వెలిగించాడు, సత్యంలో తీసుకొచ్చాడు. ఏది పరిశుద్ధత, ఏది అపవిత్రత ప్రభు వాక్యం ద్వారా మనకు విషదపరిచాడు. అజ్ఞాన దశ ఇప్పుడు కాదు, వెలిగించబడిన గ్రహింపులో రాగలిగిన దశ. ఈ దశలో ప్రభు మనం ఎలా ఉండాలనుకున్నాడు అంటే పరిశుద్ధులుగా ఉండాలని కోరుతున్నాడు. ఎందుకంటే ఒకప్పుడు పూర్వపు అజ్ఞానపు దశలో కొన్ని ఆశలు ఉండే, కోరికలు ఉండే, లోక సంబంధమైన ఉండే, ఆ విధంగా పాపంలో కొనసాగుతూ వచ్చావు. ఆ పీరియడ్ అయిపోయింది. ఇప్పుడు నువ్వు గ్రహింపబడిన దశలోనికి వచ్చావు. కాబట్టి ఎక్కడెక్కడ మన పరిశుద్ధులుగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. చదవండి, 1 పేతురు 1వ అధ్యాయము 14-15 వచనాలు. చదవండి సిస్టర్. సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులే. మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలు అవి గతించినాయా లేవా? రక్షించబడిన తర్వాత కూడా ఆ పూర్వపు ఆశలు, ఆ పూర్వపు పాపము ఒకసారి ఒప్పుకొని విడిచిపెట్టిన ఆ యొక్క పతన స్థితి మనం కలిగి ఉంటే మరలా ఆయన బలలో మనం పాల్పొందేదానికి ధైర్యం చేయకూడదు. ఆ పాపానికి మన జీవితంలో అవకాశం ఇస్తే దాని ప్రకారం జీవిస్తుంటే ప్రభు బలలో పాల్పొందే ముందు జ్ఞాపకం చేసుకో, పాల్గొనే బల్ల ప్రభు బల్ల, పరిశుద్ధుడైన ప్రభు బలలో పాపంతో నువ్వు ఎట్లా చేయవేస్తావు? నిన్ను సమర్థించి నీ మనసాక్షిని గద్దించట్లేదా? అవును, ఆ పితృత నీ జీవితంలో ఉంది, ఈ యొక్క పాపం నీ జీవితంలో ఉంది. దీన్ని ఎంటర్టైన్ చేస్తున్నావు, చూడకూడని చూస్తున్నావు, చెప్పకూడని మాటలు చెప్తున్నావు, చేయకూడని పనులు చేస్తున్నావు, వెళ్ళకూడని స్థలాలు వెళ్తున్నావు. నువ్వు ఎందుకు అక్కడ కనపడుతున్నావు? అక్కడ ఎందుకు తిరుగుతున్నావు? నీ మనసాక్షిని గద్దించట్లేదా? నీ కాళ్ళు ఎక్కడ ఉండాలా? నీ స్థలం ఎక్కడ ఉండాలా? నీ మాటలు ఎట్లా ఉండాలా? నీ ప్రవర్తన ఎట్లా ఉండాలా? అనేక విషయాల్లో మనసాక్షి తప్పులు నీ ముందు పెడుతుంటే వాటిని సమర్థించుకుంటూ ధైర్యంగా ప్రభువులో పాల్పొందుతున్నావా? అది నీకు నష్టం తీసుకొస్తుంది. ఆరోగ్యంగా పాలు పొందినట్లే, అయోగ్యంగా పాలు పొందితే అపరాధమైనట్టే. దాని ద్వారా బలహీనత, దాని ద్వారా ఆత్మ సంబంధమైన మరణాన్ని పొందేవారు ఉంటాం. కనుక దేవుని వాక్యం హెచ్చరిస్తుంది, ప్రభు బలలో పాలు పొందే ముందు ఆయన ఎట్లా అంటాడు జ్ఞాపకం చేసుకోవాలి, మనల్ని మనం పరీక్షించుకోవాలి.
మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం, మన ప్రభువు పరిశుద్ధుడు. రెండవ మాట, సత్యస్వరూపియగు పరిశుద్ధుడు. ప్రభువైన యేసుక్రీస్తు సత్యస్వరూపి అంటున్నాడు. చూడండి, యేసు ప్రభు పుట్టుకతోనే పరిశుద్ధుడిగా పుట్టాడు. ఎందుకు పరిశుద్ధుడిగా పుట్టాడు? పుట్టుకతోనే పరిశుద్ధుడిగా ఎందుకొరకై పుట్టినాడు? యేసు ప్రభు చెప్పాడు, నేను సత్యం గురించి సాక్ష్యం ఇచ్చుటకు పుట్టి తిని. యోహాను సువార్త 18:38. పరిశుద్ధుడైన వాడు సత్యం గురించి సాక్ష్యం ఇచ్చుటకు పుట్టినాడు ఆయన. కాబట్టి ప్రభువుని యేసుక్రీస్తే సత్యము, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారానే తప్ప ఎవడు తండ్రి వద్దకు రాలేడు. ప్రభువుని యేసుక్రీస్తు సత్యం గురించి సాక్ష్యం ఇచ్చుటకు పుట్టినవాడు. ఆయనకు సంబంధించిన ప్రతిది కూడా సత్యమే. ఈ వాక్యము సత్యవాక్యము. ప్రభు మనకు సువార్త ప్రకటించాడు, రక్షణ సువార్త ప్రకటించాడు. రక్షణ సువార్త ఎలాంటిది? ఏదో కథలు కాదు, అబద్ధాలు కాదు, కల్పితమైన కృత్యమైన వినోదాత్మకమైన సంఘటన కాదు. ఇది సంఘటన, చారిత్రాత్మక రుజువులతో కూడిన సత్యమేది, సత్యము. ఆ వృత్తాంతము బైబిల్లో రాయబడింది. మీరు రక్షణ సువార్త అంటే దేవుని వాక్యంలో ఏమాట రాయబడింది? చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. సత్యవాక్యము అనగా రక్షణ సువార్త విని విశ్వసించారు. వింటము, విశ్వసించడం ఆయన. అందుకని ప్రభు ఏమన్నాడు? ఇది వినాలా, విశ్వసించాలంటే వినాలి. అందుకనే ఏమన్నాడు? రక్షణ సువార్త గురించి ఎక్కడెక్కడ ప్రకటించమన్నాడు? మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. కాబట్టి రక్షణ సువార్త అది సత్యవాక్యం. ఇప్పుడు ప్రభు బలలో పాలు పొందేవారు మనము విన్నాము, విశ్వసించినాము, ప్రభువైన యేసుక్రీస్తుని స్వంత రక్షకునిగా అంగీకరించినాము, సత్య సంబంధంగా చేయబడ్డాం. కాబట్టి ప్రభు బలలో పాలు పొందే ఆధిక్యత, అవకాశము మనకు ఇవ్వబడుతుంది. ఈ సత్యమును నమ్మలేదనుకోండి, ఏమవుతుంది? 2వ దెస్సలోనికైలకు 2వ అధ్యాయము 11వ వచనం. దెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. సత్యము ప్రకటించబడినప్పుడు నమ్మాలి. నమ్మకపోతే ఏమవుతుంది? రేపు అబద్ధాన్ని నమ్మే పరిస్థితి వస్తుంది. అబద్ధాన్ని నమ్మినప్పుడు ఏమవుతుంది? శిక్షా విధి కలుగుతుంది. ఏ శిక్షా విధి? అది అగ్ని గంధకములతో మండగుండం. కాబట్టి ఈ కృపాకాలంలో సత్య సువార్త, రక్షణ సువార్త, సత్యవాక్యము ప్రకటించబడుతున్నప్పుడు వినుట, విశ్వసించుట అవసరం. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు సత్యస్వరూపి అంటున్నాడు. ఆయనే సత్యము, సత్యం కొరకే పుట్టాడు. ఆయన వాక్యము సత్యము. ఆయన మనల్ని రక్షించిన తర్వాత సంఘంగా మనల్ని సమకూర్చాడు. ఈ సంఘం కూడా ఎలాంటిది? 1 తిమోతి 3వ అధ్యాయము 15వ వచనం. ఈ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. స్తంభం లాంటిది సంఘము, సత్యం కొరకై. కాబట్టి ప్రియ సహోదరుడా, క్రీస్తు యేసు ప్రభువుకు సంబంధించినవన్నీ కూడా సత్యంతో కూడినవై, సత్యంతో మిళితమైనది. అందులో అబద్ధమునకు తావులేదు, అందులో అసత్యమునకు తావులేదు, అందులో మోసమునకు తావులేదు. సంఘము సత్యమునకు స్తంభం. రక్షించబడిన వారు ఎలాగున్నారంట? వారు ఎలాంటి వాళ్ళ గురించి చక్కటి మాట రాయబడుతుంది. అసలు ఆయనకి ఇష్టం ఏంటండి? ఆయనకి హేయం ఏంటి? అబద్ధములాడు పెదవులు యెహోవాకు హేయం. అబద్ధము ఆయనకు హేయమైతే ఏదానికి ఇష్టము? సత్యవర్తనులు ఆయనకు ఇష్టలు. రిఫరెన్స్ సామెతలు 12:22. సత్యవర్తనులు ఆయనకు ఇష్టలు. అసలు ఆయన ఏం కోరుతున్నాడు? అంతరంగంలో సత్యమును కోర్చున్నావు. రిఫరెన్స్ కీర్తనలు 51:6. అంతరంగంలో సత్యం కోరుతున్నాడు. ఎందుకంటే సత్యం అంటే ఆయనకు ఇష్టం. సత్యమును ఆచరించు నీతిగల జనం. విశ్వాసులకు ఒక పేరు పెడితే, స్థానిక సంఘం ఒక పేరు పెడితే ఏమని పెట్టచ్చు అంటే సత్యమును ఆచరించు నీతిగల జనము. ఎంత బాగుంది! ఈ సత్యము ఆచరించే నీతిగల జనముకు ఆయన ఏం సిద్ధపరుస్తున్నాడు? దాని కొరకై ఏం చేయమంటున్నాడు? చదవండి. యెషయా గ్రంథము 26వ అధ్యాయం 2వ వచనం. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 2వ వచనం.
సత్యమును ఆచరించు. సంఘం ఎట్లా ప్రభు ఏం కోరుతున్నాడు? సత్యమును ఆచరించు. వారి కొరకు ఏం చేయమంటున్నాడు? ఎందుకు? దేని ద్వారములు? మొదటి వచనంలో ఏముంది? బలమైన పట్టణము. ఏ పట్టణం అది? బలమైన పట్టణము. ఆ పట్టణం కొరకే ద్వారం తీయమంటున్నారు. ఎందుకు? సత్యమును ఆచరించే నీతి గల జనం కలిగి ఉన్నట్టు కొరకే. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ గుంపులో ప్రభు మనల్ని చేర్చాడు. ఆయనకి ఇష్టలు ఈ ప్రజలు. ఆ సంఘంలో మనల్ని చేర్చినాడు. ఆ సత్యవాక్యం మనకి ఇచ్చినాడు. మన నుండి ప్రభు ఏం కోరుతున్నదంటే, సత్యమును ఆచరించామనుకుంటున్నామా? సత్యం కలిగి బ్రతుకుతున్నామా? సత్యం కొరకే పని చేస్తున్నామా? సత్యమును సత్య సువార్త ప్రకటిస్తున్నామా? లేకపోతే నువ్వు ఎట్లా ప్రభు బలాలు పాల్గొనగలవు? నీకు ఆధిక్యత ఎక్కడిది? నిన్ను రక్షించిన ప్రభు సత్య సాక్షి అంటున్నాడు, సత్య స్వరూపి అంటున్నాడు. సత్య స్వరూపి యొక్క ప్రభు బలలో సత్యం లేకుండా నీకెంత ధైర్యం పాలు పొందడానికి? నీ హక్కు ఎక్కడిది? ఐక్యం ఎందుకు పాలు పొందుతావు? నష్టాన్ని ఎందుకు తెచ్చుకుంటావు? నీ బ్రతుకులో సత్యం లేకపోతే, నీ బ్రతుకులో యథార్థత లేకపోతే సహోదరుడా సహోదరి ప్రమాదం తెచ్చుకోవద్దు. ఒకవేళ నువ్వు కోల్పోయినావేమో, సత్యం తొలగిపోయినావేమో, ఒకటి అబద్ధం ఆడుతున్నావేమో, హేయమైన ప్రభుకి హేయమైన మాటలు, అబద్ధం, చిన్నదానికి అబద్ధం ఆడుతున్నావు. ఈ అబద్ధం ఎలాంటిదంటే ఒక చైన్ లాంటిది. ఒక్కసారి అబద్ధం చెప్పితే దాని పర్యావసనాలు తప్పించడం, ఇంకొక అబద్ధం చెప్పి, ఇంకొక అబద్ధం చెప్పి, ఎన్ని అబద్ధాలు చెప్తావు అట్లా? నేను నోటిని, నీ నాలుగుని దేంతో కడగాల? అన్ని అబద్ధాలు చెప్పి ప్రభువులను ఎట్లా పాలు పొందుతావు? సరి చేసుకోకుండా, ఆయన రక్తంలో కడవబడకుండా. మోసము ఒకవేళ నీ బ్రతుకులో ఉంది. నిన్ను మోసం చేస్తే సరే, నువ్వెందుకు మోసం చేస్తున్నావు? ఎందుకు తప్పుడు లెక్కలు చెప్తున్నావు? తప్పుడు మాటలు మాట్లాడుతున్నావు? అసత్యానికి అవకాశం ఇస్తున్నావు? అబద్ధాలకు అవకాశం ఇస్తున్నావు? గమనించు, ప్రభు బల్ల సత్యస్వరూపిదే. ఆయన స్తంభంగా చేశాడు సంఘాన్ని. సత్యం ఆచరించి గుంపులో తీసుకొస్తే ఎందుకు నీ జీవితంలో అసత్యానికి అవకాశం ఇస్తున్నావు? ఒప్పుగా ప్రభు బలయుద్ధ సరి చేసుకో. ప్రభు, నా బ్రతుకులో అబద్ధం ఉంది, ఎన్నిసార్లు అబద్ధాలు ఉన్నాయి, అపిత్రత ఉంది, అసత్యం ఉంది, మోసం ఉంది. ప్రభు జీవితంలో ఆయన జ్ఞాపకం చేసుకుంటే ఆయనలో మోసం లేదు, ఆయనలో పాపం లేదు, ఆయన పరిశుద్ధుడు, ఆయన సత్యవంతుడు. అదే మనం కోరుతున్నాడు ఆయన. కాబట్టి ఫిలదెల్ఫియాలో స్థానిక ప్రభు పరిచయం చేసుకుంటున్నాడు. గమనించు, నేను పరిశుద్ధుడను, నేను సత్యవంతుడను. ఇలాంటి దేవుడు ఆయన ఏం కలిగి ఉన్నాడు? మళ్ళీ చూడండి, ప్రవచన గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా తీయవాడును, ఎవడును తీయలేకుండా వేయవాడుగా ఉన్నాడు. ఆయన దావీదు తాళపు చెవి కలిగిన వాడుకుంటున్నాడు. ఆ తాళపు చెవిని బట్టి ఆయన దేన్నైనా వేయగలడు, దేన్నైనా మూయగలడు, దేన్నైనా తీయగలడు. తాళపు చెవి అంటే మనకి రెండు వస్తాయి. యాక్సెస్ వస్తుంది, అథారిటీ వస్తుంది. ఓ తాళపు చెవి ఉంటే తప్ప మన లోపలికి వెళ్ళలేం, ప్రవేశం వస్తుంది. అందరి దగ్గర తాళపు చెవులు ఉండవు. అధికారం కలిగిన వారి దగ్గర తాళపు చెవులు ఉంటాయి. ప్రభువైన యేసుక్రీస్తు అధికారం కలిగిన వాడు. ఆయనకు ప్రవేశము, ఆయన ఎక్కడైనా ప్రవేశించగలడు. ఎందుకంటే ఆయన దగ్గర కీస్ ఉన్నాయి. దీని గురించి ప్రభు యేసుక్రీస్తు వారు జన్మించక ముందే ఇంచుమించు 700-800 సంవత్సరాల ముందుగానే ప్రవచించబడింది. ఇలాంటి తాళపు చెవి ఒక వ్యక్తికి ఇవ్వబడుతుంది. ఆయన కూడా వేస్తే ఎవరు తీయలేరు, తీస్తే ఎవరు ఇవ్వలేదు. చూద్దాన్ని ఆ ప్రవచనం గమనిద్దాం రండి. యెషయా గ్రంథము 22వ అధ్యాయం. యెషయా గ్రంథము 22వ అధ్యాయము 20వ వచనం నుండి 24 వరకు మార్చి చదువుకుందాం. యెషయా 22, 20 నుండి 24 వరకు. ఆ దినమున నేను నా సేవకుడను హిల్కియా కుమారుడు ఎల్యాకీమును పిలిచి నేను దావీదు ఇంటి తాళపు అధికార భారమును అతని భుజం మీద ఉంచెదను. అతడు తీయగా ఎవడును మూయజాలడు, అతడు మూయగా ఎవడును తీయజాలడు. గిన్నెల వంటి పాత్రలను, బుడ్ల వంటి సమస్తమైన చిన్న చెంబులను, అనగా
అతని పితరుల సంతాన సంబంధులకు పిల్ల జల్లలందరినీ అతని మీద వేలాడించెదరు. ఇది ఎల్యాకీము గురించి చెప్పబడింది. కానీ ఎల్యాకీము హిజ్కియా దాసుడు. అంతకుముందు షబ్నా అనే దాసుడు ఉండేవాడు, వాడిని రీప్లేస్ చేస్తున్నాడు. వాడు చాలా గర్విస్తే ఆయన బదులుగా ఎల్యాకీమును పెట్టాడు. ఎల్యాకీము గురించి చెప్పబడినవన్నీ కూడా రానున్న ప్రభు యేసుక్రీస్తుకు ముంగుర్తుగా ఉన్నాయి. ఎల్యాకీము ఎవరికి ఆశీర్వాద కారకుడు ఉన్నాడంటే 21వ వచనము, అతడు యెరూషలేము నివాసులకును యూదా వంశస్థులకును తండ్రిగా ఉన్నాడు. పట్టణంలో బయట వారికి దీవెన కారకుడుగా ఉన్నాడు. ఆయనకి ఏమి ఇవ్వబడింది? 22వ వచనంలో, దావీదు ఇంటి తాళపు అధికారము భారమును అతని భుజం మీద ఉంచింది. ఆయనకి ఇవ్వబడింది ఆ తాళం చెవి, అధికారం ఆయనకి ఇవ్వబడింది. ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించిన ప్రవచనం కూడా ఇదే. ఆయన భుజం మీద ఆయన 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 భుజం మీద రాజ్య భారము ఉండబోతుంది. ఆయన స్థిరపరచబడినాడు. ఇక్కడ మీ దిట్టమైన చోటు మీకు కొట్టినట్లు నేను అతని ప్రభువైన యేసుక్రీస్తు కూడా స్థిరపరచబడిన రక్షకుడు, నిరూపించబడిన జగద్ రక్షకుడు. తర్వాత ఈ వ్యక్తి ఇంకా ఇతరులకు తన కుటుంబీకులకు ఎట్లా ఉన్నాడు? అతడు తన పితరుల కుటుంబమునకు మాన్యత గల సింహాసనంగా ఉన్నాడు. అంటే కుటుంబానికి కూడా ఆయన దీవెన కారకుడుగా ఉన్నాడు. గిన్నెల వంటి పాత్రలను, బుడ్ల వంటి సమస్తమైన చిన్న చెంబులను, అనగా అతని పితరుల సంతాన సంబంధులకు పిల్ల జల్లలందరినీ అతని మీద, ఇంటిలో పిల్ల జల్ల చిన్న పెద్ద అందరూ కూడా అందరికీ ఇట్లా మాన్యత గల అట్లా సింహాసనం కూడా. ఇంటి వారికి ఇంట దీవెన కారకుడు, బయట యెరూషలేములో యూదా పట్టణస్థులకు కూడా దీవెన కారకుడు. ఈయన దగ్గర తాళపు చెవులు ఉంది, ఈయన దగ్గర అధికారం ఉంది. ఇవన్నీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారికి గుర్తుగా. ప్రభువైన యేసుక్రీస్తు అందరికీ, ఇంట ఏమి బయట ఏమిటి, యూదులేమి గ్రీసు దేశస్థులేమి అన్యులకేమి అందరికీ యేసుక్రీస్తు జగద్రక్షకుడు. పాడతాం కదా, ఓ జగద్రక్షక విశ్వ విధాత. ఆయన జగద్రక్షకుడు, అందరికీ అన్ని సమయాల్లో ప్రభువైన యేసుక్రీస్తు నిత్య రక్షకుడుగా ఉంటున్నాడు. కాబట్టి ఈ ప్రవచనం అప్పుడే యేసు ప్రభుని గురించి చెప్పబడింది. ఆయన దావీదు తాళం చెవి కలిగినవాడు, ఆయన చూడండి అధికారం కలిగినవాడు. సహోదరుడా సహోదరి, లోకంలో చాలామంది అధికారులు ఉన్నారు, రకరకాల అధికారాలు ఉన్నాయి, అనేకమైన వాటి మీద అధికారాలు ఉన్నాయి. కానీ యేసుక్రీస్తు ప్రభుకు కలిగిన అధికారము జగత్తులో ఎవరికి లేదు. క్రీస్తు యేసుకు మాత్రమే అధికారం ఉంది. దేని మీద అధికారం ఉంది? చదవండి ప్రవచన గ్రంథము 1వ అధ్యాయం. ప్రవచన గ్రంథం 1వ అధ్యాయము 18వ వచనం. నేను ఏ తాళపు చెవులు? మరణము యొక్కయు పాతాళలోకపు చెవు తాళపు చెవులు యేసు ప్రభు స్వాధీనంలో ఉన్నాయి. యేసు ప్రభు దగ్గర మాత్రమే ఉన్నాయి, మరి ఎవరితో లేవు. కాబట్టి ఆ తాళపు చెవులను బట్టి ఏం చేస్తాడంటే ఆయన మరణాన్ని తెరుస్తాడు, మరణ ద్వారాన్ని తెరుస్తాడు, పాతాళ ద్వారం తెరుస్తాడు. ఆయన ఇష్టం, అది అధికారం ఆయనది. ఆయన ఎప్పుడు కావాలంటే అప్పుడు తెరవగలడు, ఎప్పుడు కావాలంటే అప్పుడు. ఆల్రెడీ ఆపరేట్ చేస్తున్నాడు ప్రభు, ఎప్పుడో ఆపరేట్ చేశాడు ఆయన. చూడండి, చాలా సంవత్సరాల క్రితమే ఆయన పాతాళలో ఒక ద్వారాన్ని తెచ్చి ఎవరిని పంపించాడు? 2వ పేతురు 2వ అధ్యాయం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. దేవదూతలు ఎక్కడున్నారు? ఒకప్పుడు దేవదూతలు పరలోకంలో ప్రభు సన్నిధిలో ఉన్నారు. వారు పాపం చేస్తే ప్రభు వారిని ఎక్కడ పంపించాడు? పాతాళలోక ద్వారం తీశాడు, అందులో పెట్టాడు. ఎట్లా పెట్టాడు వీరిని? ఇక్కడ రాయబడలేదు, కానీ ఎలా పెట్టాడంటే కదలటానికి లేదు, మెదలటానికి లేదు. ఏం చేశాడంట? యూదా రాసిన పత్రిక 1వ అధ్యాయం ఉంటుంది, 6వ వచనం. యూదా 6వ వచనం. ఏ పాశములు? పాశం అంటే చైన్, నిత్య పాశం అంటే ఎవర్ లాస్టింగ్ చైన్స్. యేసు ప్రభు చైన్స్ వేసాడు వీళ్ళకి. వీళ్ళు కదలటానికి లేదు, మూవ్ అవటానికి లేదు. అట్లా ఎన్ని సంవత్సరాల్లో, ఎన్ని యుగాల నుండి వీళ్ళు నిత్య పాశంతో పాతాళ లోకంలో బంధించాడు ప్రభు. ఎందుకు బంధించగలిగాడు? ఆయన దగ్గర కీ ఉంది. ఈజ్ ద కీ హోల్డర్.
తాళపు చెవి కలిగిన వాడు, అధికారం కలిగిన వాడు. తీస్తే ఎవరు మోయలేరు, ఆయన మూస్తే ఎవరు తీయలేరు. దావీదు తాళపు చెవి కలిగిన ప్రభు, యేసు ప్రభు సర్వాధికారం కలిగిన వాడు. ఆయన ఒక్కడే మరణ విషయమే కానీ, పాతాల విషయమే కానీ తాళపు చెవి కలిగిన అధికారి. అలాంటి ప్రభుని జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, ఈ లోకంలో ప్రతి వ్యక్తి మరణించాల్సిందే. మరణాన్ని శాసించేది ప్రభు, మరణం మీద అధికారం ప్రభుది. కేవలం కొంతమంది మాత్రమే మరణాన్ని తప్పించుకోగలరు. ఎవరు తప్పించుకోగలరు? యేసు ప్రభు రేపు ఆకాశ మండలం మీదకి వచ్చినప్పుడు, ప్రధాన దూత శబ్దంతో, ఆర్భాటంతో, దేవుని బోరుతో దిగి వచ్చినప్పుడు రక్షించబడిన వారు మాత్రమే మరణం తప్పించుకొని ఆకాశ మండలంకి వెళ్తారు. ఆ గుంపు తప్ప ఈ భూమి మీద ప్రతి వ్యక్తి మరణించాల్సిందే. రక్షించబడి ప్రభుని సొంత రక్షణ అంగీకరించి మరణిస్తే క్రీస్తునందు మృతునైన వాడుగా ఉంటావు, నువ్వు లేబడతావు. అయితే అదన్నా ఉండాలా, లేకపోతే ప్రభు రాకడప్పుడు మేఘం మీద కొనిపోయే భాగ్యమైన ఉండాలా. ఈ రెండు కాకుండా క్రీస్తునందు మరణించక ప్రభు మేఘమండలం మీదకి వచ్చినప్పుడు ఆకాశంలో ఆయనతో పాటు కలుసుకుందానికి వెళ్ళకపోతే భయంకరమైన నరక శిక్షకు పాత్రవాల్సింది. ఎందుకంటే లోకంలో జన్మించిన ప్రతి వ్యక్తి మరణించాల్సిందే. మరణించిన ప్రతి వ్యక్తిని రేపు తాళపు చెవులు కలిగిన ప్రభు బ్రతికిస్తాడు. దానికి కొన్ని వరుసలు ఉన్నాయి. ప్రతి వాడును తన తన వరుసలో బ్రతికించబడతాడు. కొంతమందిని కొన్నిసార్లు ముందు లేపుతాడు, కొంతమంది చెవులు లేపుతాడు. దానికి కూడా ఒక లెక్క ఉంది. అయితే ఎందరైతే ప్రభుని అంగీకరించినారో ప్రభు రాబోతున్నాడు. ప్రియులారా, ప్రపంచంలో జరుగుతున్న పరిస్థితులన్నిటిని బట్టి మనం గమనిస్తుంటే, నిన్న ప్రపంచంలో మొన్న పండగ చేసుకున్నారు జరిగిన సంఘటన బట్టి, ఇవన్నీ ప్రభు రాకడ సమీపంగా ఉందని తెలియజేస్తున్నాయి. సిద్ధపడి ఉంటే, పాప క్షమాపణ పొంది ఉంటే ప్రభు రాబోతున్నాడు. సంతోషంగా మేఘమండలం మీద కొనిపోబడతాం. ఒకవేళ విడిచిపెడితే సహోదరుడా సోదరి గమనించు, క్రీస్తు విరోధి వస్తున్నాడు, యాంటీ క్రైస్ట్ రాబోతున్నాడు. అప్పుడు చాలామంది కళ్ళు తెరుస్తారు. ఇలా మందిరాలకు వస్తారు, వాక్యం వింటారు, రక్షణ విషయమే, సువార్త విషయమే చెప్పినప్పుడు అంగీకరించరు, నిర్లక్ష్యం చేస్తారు, వాయిదా వేస్తారు, తర్వాత అనుకుంటారు. ఆ సంఘము ర్యాప్చర్ తర్వాత ఏమవుతుందంటే అప్పుడు కళ్ళు తెరుస్తారు. నిజమే కదా, ఎందుకంటే రక్షణ పోయిన తల్లిదండ్రులు ఉండరు, వెళ్ళిపోతారు. బ్రదర్స్ సిస్టర్స్ ఉండరు, వెళ్ళిపోతారు. సహపాఠి ఎవరు ఉండరు, అందరు ఖాళీ అయిపోతారు కదా. అయ్యో, నేను ఎంత పాపం చేస్తాను, ఎందుకు రక్షణ పొందలేను. ఎందుకంటే అప్పుడు స్టార్ట్ అవుతుంది గ్రేట్ ట్రిబులేషన్ పీరియడ్. ఒక్కొక్క ముద్ర ప్రభు అయిపోతుంటే నరకాన్ని లోకం ఎక్స్పీరియన్స్ చేస్తుంది. భయంకరమైన తెగుళ్ళు, యుద్ధములు, భూకంపములు, కలవరములు, సమాధానం లేని పరిస్థితి, కరువు, తినటానికి తిండి దొరకదు, తీవ్రమైన క్షామం వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో అప్పుడు కళ్ళు తెరుస్తారు, అప్పుడు ప్రభుని అంగీకరిస్తారు. అప్పుడు రక్షించబడేదానికి అవకాశం ఉంటుందా? అప్పుడు కూడా సువార్త ప్రకటించబడుతుంది. ఇశ్రాయేల్లో 1,12 ఒక్కొక్క గోత్రం నుంచి ఆయన 12,000 మందిని ఏర్పరచుకుంటాడు. 1,44,000 మంది. 1,44,000 మంది ఒక్కొక్కడు 100 మంది పౌలు ఎంత ప్రత్యేక అంత చేయగలరు వాళ్ళు. 11వ అధ్యాయంలో ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలో 2 సాక్షులు 10 దిగి వస్తారు. 42 నెలలు 1260 రోజులు, ఎన్ని రోజులు ప్రకటిస్తారు కూడా ముందే సిద్ధం చేశాడు. 1260 రోజులు ప్రకటిస్తారు. వాళ్ళు ఎట్లా ప్రకటిస్తారు అంటే అధికారంతో వాక్యాన్ని ప్రకటిస్తారు. ఆకాశాన్ని మోయగలరు వారు, వర్షం రాకుండా అద్భుతాలు చేస్తారు. అప్పుడు కొంతమంది ప్రభువుని ఎరుగుతారు. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయంలో దూత నిత్య సువార్త అంత ప్రాంతాలకు తీసుకెళ్ళి ప్రకటిస్తారు. ఎవరినో లెక్కింపజాలని గొప్ప సమూహం ప్రభుని ఎరుగుతారు. అయితే అప్పటికిప్పుడు తేడా ఏంటంటే చాలా వ్యత్యాసం ఉంది. ఇప్పుడు గాన రక్షించబడితే నువ్వు ధన్యుడు, ధన్యురాలు. ఎందుకంటే ఇప్పుడు రక్షణ ఉచితం. దీనికోసం నువ్వు డబ్బులు చెల్లించనక్కర్లేదు. నీ రక్షణ కొరకే మూల్యం ప్రభువుని యేసుక్రీస్తే చెల్లించాడు, ప్రాణం పెట్టాడు. రక్షణ ఉచితం. అప్పుడు రక్షణ ఉచితం కాదు. అప్పుడు నువ్వు రక్షించబడాలంటే నీ ప్రాణం కోల్పోవాల్సి వస్తుంది. నువ్వు ప్రాణం పెడితే తప్ప నువ్వు రక్షించబడలేవు. ఇప్పుడు ప్రభు నీ రక్షణకి ప్రాణం పెట్టాడు, ఉచితంగా రక్షించబడవచ్చు. ఆ రోజు
నువ్వు రక్షింపబడగోరినట్లయితే నీ ప్రాణం తప్పనిసరిగా కోల్పోవాల్సిందే. పైగా ఇలాగుండదు సిచ్యుయేషను, భయంకరమైన దుర్దినాలు అవి. ఎలక్ట్రిసిటీ ఒకరోజు లేకపోతే మనకు అల్లాడిపోతున్నాం. అప్పుడు ఎక్కడుంటుందండి? చీకటి కమ్ముతుంది, యుద్ధములు, భయంకరమైన సూర్య ఎంత వర్ణింపజాలి మీరు చదివితే ప్రకటన గ్రంథంలో. ఒక విధంగా తిండి దొరకదు. యాంటీ క్రైస్ట్ వచ్చినప్పుడు వాడే మొత్తం టోటల్గా టేక్ ఓవర్ చేస్తాడు. ప్రపంచానంతా వాడు వెళ్తాడు. ప్రపంచమంతా ఒకే మతం ఉంటుంది, ఒకే పరిపాలన ఉంటుంది. వరల్డ్ ఎకానమీ కూడా వాడు కంట్రోల్ చేస్తాడు. ఎందుకంటే నల్లని గుర్రం వచ్చినప్పుడు, మూడో ముద్ర ఎప్పినప్పుడు తిండి లేదు, తీవ్రమైన కరువు. ఒక్క దిన జీతానికి సేరు గోధుమలు ఏం పనికి వస్తే ఏం సరిపోద్ది? కుటుంబంలో ఇంతమంది పిల్లలు ఉంటే వాళ్ళకి ఏం పెడతావు, ఏం పోషిస్తావు? నీకు వచ్చిన జీతం అంతా కూడా దీనికోసం పెడితే మిగతా ఖర్చులు ఏంటి? తీవ్రమైన దుర్భర దారిద్ర్యం ప్రపంచం ఎదుర్కోబోతుంది. అలాంటప్పుడు నువ్వు ప్రభును అంగీకరించినప్పుడు వాడు ఊరుకోడు. వాడు ఎకానమీ కూడా వాడే కంట్రోల్ చేస్తాడు. క్రయ విక్రయాలు చేయడానికి వాడికి అధికారం ఉంది. నీకు ఏదైనా నీకు ఏదైనా భోజనం కావాలన్నా, నీకు ఏదైనా అమ్మాలన్నా, నువ్వేనా కొనాలన్నా ఆ ముద్ర వేయాల్సింది. 666 ముద్ర వేసుకోవాలి. ముద్ర నువ్వు వేసుకోలేవు. ఎందుకంటే వేసుకుంటే ప్రభు ఒప్పుకోడు, వేసుకోకపోతే వాడు ఒప్పుకోడు. ఎంత ప్రాబ్లం అండి! ఈనాడు ఎంత సులభంగా నీకు రక్షణ దొరుకుతుంది. ఆ విధంగా నువ్వు ప్రభు కొరకు నిలబడితే వెంటాడి మరి చంపుతాడు. ఇప్పటికే చూస్తున్నాం కదా, లెబనాన్లో ఎట్లా చంపుతున్నారండి వాళ్ళని. పేజర్స్ అండి, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు అట్లా. వాకీ టాకీస్ ఎక్స్పెక్ట్. ఇంకోటి చాలా ఆశ్చర్యమైంది ఏంటంటే, కమోడ్స్లో బాంబ్స్ పేలిపోతున్నాయి. ఎట్లా పెట్టారండి కమోడ్స్లో? అంటే వాష్రూమ్కి వెళ్ళటానికి భయపడిపోతున్నారు, వెళ్తే మళ్ళీ బాత్రూమ్ నుంచి బయటకు వస్తామో లేదని. ఎంత టెక్నాలజీ, దైవజ్ఞానం. ఇది జస్ట్ కొంచెమే. రేపు యాంటీ క్రైస్ట్ వచ్చినప్పుడు వాడు ప్రదర్శించే విజ్ఞానం నువ్వు ఎక్కడున్నా సరే వెంటాడి మరి కిరాతకంగా చంపుతాడు. అలా నువ్వు ప్రభువుని అంగీకరించావంటే తప్పదు, ప్రాణం కోల్పోవాల్సిందే. అంత మూల్యం చెల్లించాలా? ఈరోజు నీకు ఉచితంగా ప్రభు ఇస్తున్నాడు. ప్రభునేసు నేను పాపిని, నేను క్షమించు రక్షించంటే వెంటనే ప్రభు నిన్ను అంగీకరిస్తున్నాడు. ఆ రోజు అలా దొరకదు నీకు. భయంకరమైన సిచ్యుయేషన్ ఎదుర్కొంటావు, ప్రాణం కోల్పోతావు. చంపబడతారంటే చంపబడిన తర్వాత వాళ్ళు కూడా అలా చంపబడిన హతసాక్షులు వాళ్ళు ఎంత పగతో రగిలిపోతారండి. వాళ్ళు రివెంజ్ తీర్చుకోవాలనుకుంటారు. వాళ్ళు చూడండి ఎలాంటి మొర పెడుతున్నారు. 5వ ముద్ర విప్పినప్పుడు ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 9-10 వచనాలు చదవండి. ప్రకటన గ్రంథం ఎట్లా కేకలు వేస్తున్నారు? దేనికోసం అడుగుతున్నారు ప్రభుని? ఎందుకు పగ తెచ్చుకో, ప్రతీకారం చేయకుండా ఎంతకాలం అంటావు? మమ్మల్ని చంపాడు వాడు. మొరపెడుతున్నాయి ఆత్మలు బలిపీఠం కింద. ట్రిబులేషన్ పీరియడ్లో చనిపోయిన హతసాక్షులైన వారు చేసే ఆక్రందన అది. ప్రభు ఏమంటున్నాడు అని అలా ప్రార్థన చేయొచ్చా? ప్రభు ఏమన్నాడు? మిమ్మును హింసించే వారి కొరకు ప్రార్థన చేయమన్నాడు. మీ శత్రువులను వీళ్ళు ఏమంటున్నారు? పగ తీర్చుకో, ఎంతకాలం వాళ్ళని స్పేర్ చేస్తావు అంటే ప్రభు ఏమంటాడు? మీరు అట్లా ప్రార్థన చేయకూడదు అన్నాడా? అలా అడగకూడదు. నేను చెప్పాను కొండ మీద ప్రసంగంలో, మీరేమడుగుతున్నారు అన్నాడా? అనలేదు. పైగా ఏమన్నాడు? తెల్లని వస్త్రం ఇచ్చి కొంతకాలం వెయిట్ చేయండి, రిలాక్స్ అవ్వండి. ఇప్పుడు మీరు బాగున్నారు కదా, రెస్ట్ తీసుకోండి. ఇంకా నాకు టైం ఇంకొంత సంఖ్య ఉంది, చంపబడిన వాళ్ళ సంఖ్య, అది పూర్తి అయ్యేదాకా కొంచెం వెయిట్ చేయండి అంటున్నాడు. కానీ మీరు చేసే ప్రార్థన తప్పని ప్రభు అంటలేదు. ఎందుకు? ఇది కృపాకాలం కాదు. కృపాకాలం అయితే అలా కృపాకాలం గడిచిపోయింది. ఇప్పుడు పగ తీర్చుకునే దినం వచ్చింది. వీళ్ళు అడుగుతుంటే జస్ట్ వెయిట్, నేను తీర్చుకోబోతున్నాను, కొంచెం రిలాక్స్ అవ్వండి అన్నాడు. ఎందుకంటే వాళ్ళు చంపబడిన పరిస్థితిని బట్టి వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. మమ్మల్ని చంపిన వాడికి ప్రభువును స్పేర్ చేయకూడదు, పగ తెచ్చుకో. ఈ గుంపులో నువ్వు ఉండకూడదమ్మా. ఎప్పుడు ఈ గుంపులో ఉంటారు.
క్రీస్తు విరోధి అప్పుడు ప్రభు కొరకే అంగీకరించి రక్షించబడి హతసాక్షులని ఈ గుంపులో నువ్వు ఉండకూడదంటే ఇప్పుడే సమయం. ప్రభు నీకు తలుపు తీశాడు, రక్షణ ద్వారం తెచ్చాడు. వచ్చేస్తావా? రక్షణ సువార్త ప్రకటించబడుతుంది. సత్యం నమ్ముతావా? ప్రభుని అంగీకరిస్తావా? అవును ప్రభు, నేను పాపిని, నా పాపాన్ని క్షమించు, నన్ను రక్షించని ప్రభుని అడుగుతావా? అడగకపోతే ఎప్పుడు ఆయన దగ్గర తాళం చెవి ఉంది, కీ ఉంది, ఎప్పుడు డోర్ క్లోజ్ చేస్తాడో తెలియదు. డోర్ క్లోజ్ చేశాడు అట్లా బైబిల్లో. నీతిని ప్రకటిస్తూ వచ్చాడు నోవా అన్ని సంవత్సరాలు. ఓడ చేస్తూ జలప్రళయం వస్తుంది, దేవుని ఉగ్రత భూమి మీద రాబోతుంది, నాశనం రాబోతుంది. నీతిని ప్రకటిస్తే ఎగతాళి చేస్తారు, లోబడలేదు. సమయం వచ్చింది, అన్నీ లోపలికి వచ్చినాయి. దేవుడు ఏం చేశాడు? ఆ డోర్ క్లోజ్ చేశాడు, ఆ ఓడ దూరం చేశాడు. జలప్రళయం ప్రారంభించబడింది. 40 రోజులు పగళ్ళు రాత్రి కొడుతుంటే తేలిపోతుంది, ప్రజలు మునిగిపోతున్నారు. నోవా తలుపు తీస్తావా? నోవా మేము లోపలికి వస్తాం, తలుపు తీస్తావా? నోవా ఏం చేయలేడు. తలుపు వేసింది ఎవరు? దేవుడు వేశాడు. నోవా ఏం చేయగలడు? నోవా చూస్తున్నాడు, ఆ ఓడగిట్లోంచి అందరూ కేకలు వేస్తున్నారు. ఆ నీళ్లల్లో ప్రవాహాలు మునిగిపోతే శవాలు తేలిపోతున్నాయి. ఎందుకు? ద్వారం తెరవబడినప్పుడు, అవకాశం ప్రవహించినప్పుడు, నీతి సువార్త ప్రకటించబడినప్పుడు కాదు అన్నారు. ఇప్పుడు అవకాశం లేదు. అంతటా తలుపు వేయబడను. బుద్ధులేని కన్యకలు వచ్చి మాకు తలుపుతి, మాకు తలుపుతి. లేదు, మీరెవరో నేను తలుపు తెరిచినప్పుడు ఎందుకు రాలేదు? సహోదరుడా సోదరి, నీ జీవితం అట్లా ఉందా? రాకపోతే సహోదరుడా సోదరి, ఇప్పుడైతే నీకు ఉచితమో ప్రాణం పెట్టిన ప్రభు నీకు ఒక ఈవిగా, ఒక బహుమానంగా ఇంత గొప్పదైన నిత్యమైన మహిమాయుక్తమైన రక్షణ ప్రభు నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. కాదంటే రేపు నువ్వు ప్రాణం పెట్టాలా? ప్రాణం పెడతావా? అరిసి తీసుకుంటావా? ఇప్పుడే కృపకాలం. అందుకే చక్కటి పాట ఉంది కదా, తెరువబడి ఉన్నది కృప ద్వారము, త్వరపడి రమ్మని, త్వరపడిరా. ఆ చివరి వచనంలో ఆ లాస్ట్ 2 లైన్స్ ఎంత బాగుంటాయండి. ఆయన ద్వారం తెరిచినప్పుడు ఎట్లా వెళ్ళాలంట? ఘనముగా మీరు ప్రవేశించవలెను, మన తండ్రి యొక్క పూర్ణ సంకల్పం. నా ప్రభు, నా తండ్రి యొక్క పూర్ణ సంకల్పం ఏంటంటే ఘనంగా వెళ్ళిపోవాలా దాంట్లోకి. వస్తావా? సహోదరి సహోదరి, నిర్లక్ష్యం చేయవద్దమ్మా. ప్రభు త్వరగా రాబోతున్నాడు. కాబట్టి నేడే సత్యమును ఆచరించే నీతిగల జనములను చేర్చబడాలని ప్రభు కోరుతున్నాడు. ఎవరైనా సరే నిర్లక్ష్యం చేయవద్దు. నీ దేవుడు పరిశుద్ధుడు, ఆయన సత్యస్వరూపి, ఆయన దావీదు తాళము చెవులు కలిగిన వాడు, అధికారం కలిగిన దేవుడుగా నువ్వు అంగీకరించు. ఈనాడే ప్రభుని నీ సొంత రక్షణగా స్వీకరించు. రక్షించబడిన దేవుని బిడ్డలారా, ప్రభు మన జీవితంలో అధికారిగా ఉంటున్నాడా? ఆయన అధికారాన్ని మనము గౌరవిస్తున్నామా? ఆయనకి లోబడుతున్నావా? నీ జీవితానికి నువ్వు అధికారిగా, మీరు మీ సొత్తు కాదంతే. యు ఆర్ నాట్ యువర్ ఓన్. మీరు విలువ పెట్టి కొనబడ్డారు. నీకు మీద అధికారి ప్రభువే. ఆయన అధికారంలో నువ్వు ఉంటున్నావా లేదా? ఎందుకంటే ఆయన ఏం చేస్తాడు? 2 పనులు చేస్తాడంట. ఏం చేస్తాడు? దావీదు తాళపు చెవులు కలిగిన వాడు ద్వారం తీస్తాడు, ద్వారము వేస్తాడు. 2 పనులు ప్రభు చేస్తాడు. అది కూడా తన బిడ్డల మేలు కొరకే చేస్తాడు. మన జీవితంలో ఈ ఆత్మయాత్రలో ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ద్వారం తీయాలో ప్రభు తెలుసు, ఎక్కడెక్కడ ద్వారం క్లోజ్ చేయాలో ప్రభు తెలుసు. మనమేంటంటే ఆయన చేసిందని అంగీకరించడమే, ఆయన అధికారం కింద ఇదిగో ప్రభా నీకు అప్పగించుకుంటున్నాను, నీకు సమర్పించుకుంటున్నాను, నువ్వు ఏలుబడి చేయి, నీ అధికారం నేను ఉంటానంటే చాలు, అంతే. అవసరమైన సందర్భంలో ఎక్కడ డోర్ ఓపెన్ చేయాలో ప్రభు డోర్ ఓపెన్ చేస్తాడు. ఒకసారి తన దాసుడు, తన భక్తుడు ఆయన బంధించబడి ఉంటే ఆయనకి ఎంత చక్కగా డోర్ ఓపెన్ చేశాడు. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయంలో ఎక్కడ బంధించారు? ఆయన తీసుకెళ్ళి చెరసాలలో బంధించారు. ఇప్పుడు తాళపు చెవిలిగిన దేవుడు వచ్చాడు, దూతను పంపాడు. ఏం చేశాడు? ఎక్కడెక్కడ ఓపెన్ చేశాడు? చెరసాల తలుపులు ఓపెన్ చేశాడు. తర్వాత మొదటి కావలి వచ్చాడు. అక్కడ ఏమైనా గేట్ ఉంటుందా? మొదటి కావలి, తర్వాత 2వ కావలి. అక్కడ గేట్స్ ఏమున్నాయి? ఆ గేట్స్ కూడా ఏమైనాయి? చివరికి ఇప్పుడు బయటకు వచ్చేటప్పుడు పట్టణపు గవని. అది ఎట్లా ఉంది? ఇనుప గవని, అంటే ఐరన్ గేట్. అదేమైంది?
అది కూడా టైం అయిపోతున్నా నేను చూపించలేదు, మీరు రెఫరెన్సెస్ 12:30 అంటే 12:30 అయిపోవాలా. ఇన్ని డోర్స్ ప్రభు ఓపెన్ చేశాడు. పేతురు వల్ల అవుతుంది ఇది? ఇనుప గవిని పేతురు తీయగలిగిన దేవుడు ప్రభువే. ఆయన అధికారం ఆయన చేతిలో ఉంది. ఇనుప గవిని తీశాడు, అది తెచ్చుకుంది. ఇక అంతే, వెళ్ళిపోయాడు. ద్వారాలు తెస్తాడు ప్రభు అంతే తన బిడ్డలకు. ఎక్కడికి తీసుకెళ్ళాడు? ఎవరింటికి వెళ్ళాడు? జాన్ మార్క్ ఇంటికి వెళ్తే అక్కడేమైంది? ద్వారం. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎందుకు ద్వారం తలుపులు వేసుకుని మోసాలు చేస్తున్నారు? బహుశా యూదుల భయం బట్టి భయపడి చేస్తున్నారు. లేకపోతే మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనం ప్రకారము నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి అలా చేస్తున్నాను మెట్టుకు మరి ఏదో తెలియదు. కానీ ఆయన ఎక్కడ తీరే ఇనుప గవిని తీయబడింది. మొదటికి కావాలి, రెండోకి కావాలి, చెరసాల తలుపులు అయిపోయినాయి, ఇక్కడ తీయబట్టలేదు. అయితే చివరికి తీశారు అనుకోండి. ఎప్పుడైతే వారు తలుపులు తీశారో అప్పుడు ప్రార్థనకు జవాబుగా పేతురు. చూసారా, దేవుడు ద్వారాలు తెరుస్తాడు. నీ జీవితంలో నువ్వు అనుకుంటున్నావు బంధించబడ్డా, బ్రదర్ నాకేం పోల్పోచలేదండి, ఏం చేయాలో తెలియట్లేదండి, ఎలా వెళ్ళాలా, ఎలా ప్రొసీడ్ అవ్వాలో, భవిష్యత్తు ఏంటి, నాకేం అగమ్య గోచరం అక్కర్లేదు. ప్రభు నీ కొరకే డోర్స్ ఓపెన్ చేయబోతున్నాడు. ఇత్తడి తలుపులు కావచ్చు, ఐరన్ గేట్స్ కావచ్చు, నీకు అసాధ్యం కావచ్చు. అయితే నీ భవిష్యత్తు విషయమే, నీ మేలు కొరకే నీ ప్రభు ఆయన డోర్స్ ఓపెన్ చేస్తాడు. కొన్నిసార్లు ఆయన డోర్స్ క్లోజ్ చేస్తాడు. మనకు తెలియకుండా త్వరపడతాం, ఇందులో ప్రవేశిద్దామని త్వరపడతాం, అది మేలుకరం కాదని తెలియదు. కొన్నిసార్లు డోర్స్ క్లోజ్ కూడా చేస్తాడు మన క్షేమం కొరకే. అలా చేశాడా? చేశాడు. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 6వ వచనం. ఆసియాలో వాక్యం చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వారు ఫ్రుగియా గలతీయ ప్రదేశంలో ద్వారా వెళ్ళిరి. మూసియా దగ్గర వచ్చి బిత్తూనేకు వెళ్ళుటకు ప్రయత్నం చేసిరు, కానీ యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. ఏమైంది? ఇక్కడ ద్వారము మూయబడింది. వీళ్ళు దేనికోసం వెళ్తున్నారు? సేవ కోసం వెళ్తున్నారు. మరి ఎందుకు బిత్తూనేలో? దేవుని తలంపు బిత్తూనేలో కాదు, అక్కడ మాస్దేనాలో ప్రభు వర్క్ చేయాలి. అందుకని డోర్ క్లోజ్ చేశాడు. ఆ తర్వాత మాస్దోనియాలో దేవుడు ద్వారం తెస్తున్నాడని అప్పుడు వారు గ్రహించారు. 10వ వచనం. అతనికి ఆ దర్శనం కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మల్ని పిలిచినాడని మేము నిశ్చయించుకొని వెంటనే మాస్దోనియాకు బయలుదేరుటకు. ఎక్కడ దేవుడు వీరు సేవ చేయాలని కోరినాడు? మాస్దోనియాలో. మరి వీరు ఎక్కడికి వెళ్తున్నారు? బిత్తూనియాకి వెళ్తున్నారు. బిత్తూనియా దేవుని ఏర్పాటు అప్పుడు కాదు, అందుకని అక్కడ డోర్ క్లోజ్ చేశాడు. అయితే మూర్ఖంగా వెళ్ళలేదు. ప్రభువా మేము వెళ్ళేది నీ పని కోసమేగా, మా సొంత పని కాదుగా అని చెప్పి మూర్ఖంగా ఆత్మ వెళ్ళనీయకపోయినా కూడా వెళ్తానంటే ఏమయ్యేది? దేవుని ఉద్దేశం నెరవేరబడేది కాదు, దేవుని చిత్తం నెరవేర్చబడేది కాదు. అయితే గ్రహించారు దైవజనుడు, మాస్దోనియాలో దేవుడు ద్వారం తెరుస్తున్నాడని. ఈ అధ్యాయంలో అపోస్తలుల కార్యం 16వ అధ్యాయంలో మూయబడిన ద్వారం ఉంది, తెరవబడిన ద్వారం కూడా ఉంది. ఎప్పుడైతే ప్రభు యొక్క ఏర్పాటును గుర్తెరిగి ప్రభు ఎక్కడ ద్వారం చేస్తే అక్కడికి వెళ్ళాడో, వెళ్తుంటే చూడండి సేవా పరిచయంలో 3 మిషనరీ జర్నీస్లో ప్రభు ద్వారాలు తెరుస్తూనే విస్తారమైన రీతిగా సేవ చేయబట్టు కొరకే అనేక ప్రాంతాల్లో దేవుడు వీరికి ద్వారాలు తెరిచి పంపిస్తూ వచ్చాడు. ఈ అధ్యాయంలో చెరసాలపు తలుపులు ఏం చేశాడు? ప్రభు తెరిచాడు. తెరిస్తే అక్కడ ఏమైంది? ఆ చెరసాల అధికారి కుటుంబము రక్షించబడింది. కాబట్టి సహోదరుడా, సహోదరి, దేవుని బిడ్డలారా, మన ప్రభు అధికారం కలిగినవాడు. మన జీవితంలో, మన బిడ్డల జీవితంలో, మన పరిచర్య విషయంలో కానీ, మన వ్యక్తిగత అవసరం కానీ, మనకి ఏది అవసరం ప్రభు తెలుసు. మన అవసరత మనకంటే ప్రభు తెలుసు. ఆయన తగిన సమయంలో ముందున్న డోర్ ఓపెన్ చేస్తాడు, పద తీసుకెళ్తాడు. కొన్నిసార్లు మేలుకరం కాకపోతే డోర్ క్లోజ్ చేస్తాడు. ఏదేమైనా అది మన మేలు కొరకే. ఒకసారి ప్రభు డోర్ క్లోజ్ చేశాడంటే అర్థం ఏంటంటే దానికంటే బెటర్ ప్రభు ఇవ్వబోతున్నాడని అర్థం. దానికంటే మెరుగైంది, శ్రేష్టమైంది ప్రభు మనకి ఇవ్వబోతున్నాడని చెప్పి. కానీ చాలాసార్లు మనం చేసే తప్పు ఏంటంటే డోర్ క్లోజ్ చేసినా కూడా మనం వెళ్ళాలని మొండి పట్టుబట్టి వెళ్తాం. దానికి రకరకాల ప్రయత్నాలు చేస్తాం. వాళ్ళ దగ్గరికి వెళ్తాం, వీళ్ళ దగ్గరికి వెళ్తాం, వాళ్ళ రికమెండేషన్ అంటాం, వీళ్ళు అంటాము. దానికోసం రకరకాల ప్రయత్నాలు చేసి ప్రభు ద్వారము క్లోజ్ చేసినా కూడా మేము తప్పదు, వెళ్ళాలి, మాకు ఇష్టం
వెళ్తే ప్రభు చూడండి, ప్రభు ఎప్పుడు సెల్ఫ్ మనకి ఇస్తాడు. బలవంతం చేయడు ప్రభు, ఎప్పుడు కూడా అవకాశం చూస్తాడు. నువ్వు మొండి పట్టు వెళ్తే సరే వెళ్ళు, వదిలేస్తాడు. ఆ తర్వాత నెత్తినోరు కొట్టుకుంటాం, ఎందుకు వచ్చాం, ఎందుకు చేస్తాం, ఎందుకు వెళ్ళామని. ఆయన వారు కోరింది ఆయన వారికి ఇచ్చాను, అయితే వారి హృదయములకు ఆయన క్షీణత కలుగు చేసాను. గమనించాలా, ప్రభా ఎందుకు క్లోజ్ చేసినావు ఈ ద్వారము, నాకు దీనికంటే మరొక బెటర్ ఆపర్చునిటీ ఇవ్వబోతున్నావేమో ప్రభా, నేను గ్రహించేదానికి సహాయం చేయి అడగల. కాబట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ప్రభువులలో మన ప్రభు పరిశుద్ధుడే కాదు, మన ప్రభు సత్య స్వరూపే కాదు, మన ప్రభు అధికారం కలిగిన వాడు. ఆయన దగ్గర కీస్ ఉన్నాయి. నా యొక్క భవిష్యత్తు కొరకే, నా యొక్క మేలు కొరకే ప్రభు అవసరమైన సందర్భాల్లో ఓపెన్ చేస్తాడు, కాని సందర్భంలో క్లోజ్ చేస్తాడు. నేను చేయవలసింది ఒకటే, ఆయన అధికారానికి నేను ఒప్పుకోవాలి. రండి వచ్చిన బాగా అందరం కలిసి చదువుదాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 5-6 వచనములు అందరం కలిసి చదువుదాం. సామెతలు 3వ అధ్యాయము 5-6 వచనములు కలిసి చదువుకుంటాం. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనుక నీ పూర్ణ హృదయంతో యెహోవాయందు నమ్మకం ఉంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారం ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయను. ప్రభా ఎంత గొప్ప దేవుడు అండి మన ప్రభు. మన నుండి కోరింది ఒకటే, ఆయన అధికారానికి తలగొట్టమే. ప్రభా ఇంతవరకు నా జీవితంలో స్వబుద్ధిని ఆధారం చేసుకున్నాను, తద్వారా నేను మేలు పొందలేకపోయాను, తద్వారా ఇంతవరకు నేను నిరాశలో ఉన్నాను. ప్రభా నన్ను క్షమించుము, నా స్వబుద్ధిని పక్కన పెడతాను, పూర్ణ హృదయంతో నేను నమ్మకం ఉంచుతాను. ప్రభా నీ అధికారానికి ప్రభా నేను లోబడతాను, నీ అధికారాన్ని నేను గౌరవిస్తాను ప్రభా అంటే అప్పుడు ఏం చేస్తాడు, డోర్ తీస్తాడు ఆయన. ఇప్పుడు దాకా మూసింది ఓపెన్ చేస్తాడు. అప్పుడు ఆయన నీ త్రోవలను ఎంతకాలం ఆపుతావు, అట్లా నీ సొంత పెత్తనాలు చేస్తావు, దేవుని అధికారాన్ని లోబడు, త్వరలోనే నీ త్రోవలు సరళం చేయబోతున్నాడు. సమభూమి గల ప్రదేశమందు ప్రభు నిన్ను నడిపించబోతున్నాడు. కాబట్టి బల దగ్గర వచ్చేటప్పుడు దేవుని విడలంగా ప్రభుని అడుగుదాం, ప్రభా నేను కూడా పరిశుద్ధునిగా ఉండుట కొరకాయి, నేను కూడా సత్యం కలిగిన వాడిని ఉంటుకే, నేను కూడా ప్రభు నీ అధికారానికి లోబడేదానికి నాకు సహాయం చేయ ప్రభు. ఆ తీర్మానంతో ప్రభులు ఎదుగొస్తాం. ఆ రీతిగా ప్రభు మన త్రోవలను సరళం చేసిన అనుభవాన్ని రాను దినాల్లో మనము కలిగి ఉండేలాగిన ప్రభు సహాయం చేయను గాక.